హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న రెండు మానసాదేవి స్వయంభూ ఆలయాలు. ఒకటి ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో, రెండోది మన చీపురుపులి దగ్గర రామలింగాపురం విశ్వనాథపురం సరిహద్దుల్లో. ఎవరైతే సంకల్పం చేసి ఆ ఆలయం చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తారో వారి కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. నేను ఈ టెంపుల్ కోసం తెలుసుకొని అక్కడికి వెళ్ళా. గుడి అంత దూరంలో ఉండగానే చుట్టూ ఓపెన్ ప్లేస్, అక్కడ ఈ సాంగ్ వినిపించింది. మనసులో ఏదో తెలియని ఆనందం. అప్పుడు అనిపించింది ఈ మట్టిలో అణువణువు మానసాదేవి కొలువై ఉందని. టెంపుల్ హిస్టరీ ఒకసారి వినేయండి మరి. పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల యొక్క గర్భంలో జన్మించిన శివ అనే నామధేయుని కల్లో అమ్మవారు కనబడి, నాయన రోడ్డునకు ఉత్తరం వైపు ఉన్న మీ వ్యవసాయ భూమిలో పుట్టలో స్వయంభూగా వెలిసి ఉన్నాను. నన్ను పుట్టలో నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించండి. నేను ఈ పుట్టలో నుండి మీ పెద్దలకు 30 సంవత్సరాల నుండి సర్పముల ద్వారా ఎన్నోసార్లు ఆనవాలు ఇచ్చాను, కానీ వారు నన్ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు 5 తరాల యుగపుత్రుడు అయిన నీకు అనుగ్రహిస్తున్నాను. నీవు నాకు ఆలయాన్ని 60 రోజులు నిర్మాణం చేయాలి. చేసే తరుణంలో నన్ను పుట్టలో నుంచి తీసి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారుగా ప్రతిష్ఠించాలి. తల్లి, ఆలయం నిర్మాణం అంటున్నావు, అది సాధ్యమేనా? మాది వ్యవసాయ రైతు కుటుంబం, పేద కుటుంబం. మాకు ఆలయం నిర్మించడానికి సాధ్యమవుతుందా తల్లి? నాయనా, అది మీకు సాధ్యమే. మీరు ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ మానసాదేవ్యై నమః అనే మంత్రాన్ని జపం చేసి, అలాగే ఆ పుట్ట చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తే ఆలయం నిర్మించడం సాధ్యమవుతుంది. నేను